ఇక వివరాలు చూసినట్లయితే మంత్రి రోజాపై నగరి నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన వైసీపీ ఇన్ఛార్జీలు మండిపడ్డారు. రోజాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దని సీఎం జగన్కు వారు సూచించారు. రోజాకు సీటు ఇచ్చి గెలిచే ప్రసక్తే లేదని ఇన్ఛార్జీలు ముక్తఖండంతో తేల్చి చెప్పారు. రోజా రాజకీయాల్లో ఐరన్ లెగ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజా వల్ల వైసీపీకే నష్టం జరుగుతుందని, రోజా భర్త సెలవుమణికి పార్టీతో ఏం సంబంధమని ప్రశ్నించారు వారు. పార్టీలో పదవులు ఇవ్వడానికి సెలవుమణి ఎవరని వైసీపీ ఇన్ఛార్జీలు ధ్వజమెత్తారు. తమ భిక్షతోనే రోజా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, అప్పుల్లో ఉన్న రోజా ఇప్పుడు 100 కోట్లు ఎలా సంపాదించారని వారు ప్రశ్నించారు. 9-14 కూడా ఏ రోజు వచ్చి నేను ఇప్పుడు చెప్పుకుంటా, నేను సినిమాలో పెద్ద హీరోయిన్ నేను పెద్ద కోటీశ్వరులని. ఆ రోజుల్లో 50,000కి 30 మెసేజ్లు నా దగ్గర ఉండే కార్డు అందరికి షేర్ చేస్తాను. అన్న 50,000 పంపించన్నా, ఫ్లైట్ టికెట్ డబ్బు లేదు, వడవాళ్ళపేటలో మీటింగ్ అన్నా 2 లక్షలు పంపించు, ఈరోజు వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంది. ఇట్లంతా మేము పార్టీ కోసం అని చెప్పి జగన్మోహన్ వైఎస్ఆర్ పార్టీ అంటే మన తల్లితో సమానం, నాయకుడు పార్టీ నాయకుడు అంటే తండ్రితో సమానంగా మేము ఈరోజు పార్టీ కోసం కష్టపడి నా వ్యాపారాలు వదులుకొని కోట్లు ఖర్చు పెట్టి 2 సార్లు గెలిపించుకుంటే మాకు ఇచ్చే గౌరవం ఇది. ఈమెకు మళ్ళా సీట్ ఇస్తే హైకమాండ్ వాళ్ళు ఇస్తే ఇచ్చుకోండి, మేమైతే పనిచేయము, ఖచ్చితంగా ఓడిస్తామని చెప్తున్నాం. మాకంటే పార్టీ కావాలా. ప్రోటోకాల్ వివాదం మీద గత 2 సార్లు ఈ ప్రెస్ మీట్కి రావడం జరిగింది. దాని మీద మా మంత్రి మాట్లాడలేక వాళ్ళ భర్త సెలవుమణి గారితో మాట్లాడించింది. ఆమె మాట్లాడకుండా సెలవుమణి అనే ఆయన మన స్టేటు కాదు, మా నగరి కాదు, ఆయనకి ఏం సంబంధం అని మేము అడుగుతున్నాం. ఫస్ట్ మేము అడిగేది ఏమంటే, ఏదైనా మాట్లాడాలంటే మంత్రి మాట్లాడచ్చు. నేను నాకున్నటువంటి హక్కుల గురించి నేను మాట్లాడాను. ఆమె సమాధానం చెప్పకుండా వాళ్ళ భర్త ద్వారాగా ఇతర విషయాలు ప్రోటోకాల్ గురించి మాట్లాడినా ఒక అర్థమనే ఉంటుంది. మాకు పదవులు ఇచ్చినామని చెప్తున్నాడు ఆయన. దాని మీద ఈరోజు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఆమె తెలుగుదేశంలో 2004-2009లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడించడం జరిగింది, నగిరిలో కానీ చంద్రగిరిలో కానీ. ఆ తర్వాత వైఎస్ఆర్ని కలవడం జరిగింది. వైఎస్ఆర్ ఈమె కలవడం, ఆయన అకాల మరణం చెందడం, ఇవన్నీ జరిగిపోయినాయి. అప్పటి నుంచి ఆమెకు ఐరన్ లెగ్ అనే పేరు వచ్చింది. అటువంటి ఐరన్ లెగ్ కలిగినటువంటి వ్యక్తిని మా పెద్దలు ఎవరు గౌరవనీయులు ఈ జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితేనేమి, వాళ్ళ కుమారుడు మిథున్ రెడ్డి గారు అయితేనేమి, అదేవిధంగా నారాయణ సామన్న, డిప్యూటీ సీఎం నారాయణ సామన్నకు చెప్తే మేమందరం కలిసికట్టుగా పనిచేసి ఆమె పుత్తూరు నియోజకవర్గంలో కానీ నగిరిలో కానీ తెలియనప్పుడు మా పార్టీ వాళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసి ఆమెని 780 ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీ సెక్రటరీగా, స్టేట్ సెక్రటరీగా ఉన్నాను. నాకు ఇప్పుడు ఈ ప్రశ్న రావడం కారణం ఏంటంటే, నిన్న సెలవుమణి గారు మాట్లాడినారు, మా వల్లనే పదవి వచ్చింది, మేము అందరినీ లీడర్లు చేసినాం, మేము అందరినీ బాగా చూసుకున్నాం అని మాట్లాడుతున్నారు. అయితే వాడి గమనించిన విషయం, ఆమె 2019లో గెలవడానికి కానీ 2014లో గెలవడానికి కానీ మేమందరం కూడా మన మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు, మిథున్ రెడ్డి గారు చెప్పిన మేరకు మేము పార్టీలో చేరడం జరిగింది. పార్టీలు చేరిన రోజే ఆ పొద్దే నామినేషన్ కూడా నేను పుత్తూరు మున్సిపాలిటీకి కూడా వేయడం జరిగింది. దాంట్లో కూడా నేను సీట్లో ఓడిపోయినా ఆమెను గెలిపించేదానికి ఎల్లవేళలు కృషి చేసి ఆమెను మేము గెలిపించడం జరిగింది. గెలిపించిన తర్వాత కూడా ఆమె మా మీద ఎన్నో కానీ ఏదో ఒక ఇది చెప్తా ఉంటుందే కానీ వీళ్ళు అది చేసినారు ఇది చేసినా చెప్తారు కానీ మంచిగా ఇప్పుడు చెప్పింది లేదు. అలాగే 2 సార్లు ఆమె పుత్తూరు నగిరి కాన్స్టిట్యున్సీలో చెంగారెడ్డి గారి మీద, ఇక్కడ చంద్రగిరిలో ఒకసారి తెలుగుదేశంలో కూడా ఓడిపోయడం జరిగింది. అట్లా
రెండవ ఏడు వచ్చిన తర్వాత పుత్తూరుకు వచ్చిన తర్వాత నగిరి కాన్స్టిట్యూన్సీకి వచ్చిన తర్వాత మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పెద్ద ఆయన కానీ డిప్యూటీ సీఎం కానీ అందరూ చెప్పిన మేరకు మేమంతా పార్టీలు చేరి ఆమె యొక్క విజయాన్ని కృషి చేసి అన్ని బాగా అనుభవించి ఈ పొద్దు వాళ్ళు చేసిన అరాచకం ఎట్లుందంటే ఎక్కడ పోయినా డబ్బు 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 డబ్బు. మంత్రి రోజాపై నగరి నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన వైసీపీ ఇన్ఛార్జీలు మండిపడ్డారు. రోజాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వవద్దని సీఎం జగన్కు వారు సూచించారు. రోజాకు సీట్ ఇచ్చినా గెలిచే ప్రసక్తే లేదని ఇన్ఛార్జీలు ముక్తకంఠంతో చెప్పారు. రోజా రాజకీయాల్లో ఐరన్ లెగ్ అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రోజా వల్ల వైసీపీకి నష్టం జరుగుతుందని రోజా భర్త చలవమణికి పార్టీతో ఏం సంబంధమని ఇన్ఛార్జీలు ప్రశ్నించారు. పార్టీలో పదవులు ఇవ్వడానికి చలవమణి ఎవరని వైసీపీ ఇన్ఛార్జీలు ధ్వజమెత్తారు. మరి ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రైట్ పూర్తి మొత్తం మీద మంత్రి రోజా పైన నగర నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల వైసీపీ ఇన్ఛార్జీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజా రాజకీయాల్లో ఐరన్ లెగ్ చెప్పడమే కాకుండా ఆమె వల్ల వైసీపీకి తీవ్ర నష్టం జరుగుతుందని, రోజా అలాగే ఆ రోజాకు సంబంధించినటువంటి ఇద్దరు అన్నదమ్ముల వల్ల దాదాపు కోట్ల రూపాయల అక్రమాస్త్రాన్ని కూడబెట్టుకున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే రోజు రోజుకి కూడా ఆ పార్టీలో అలాగే నగర నియోజకవర్గంలో ఉన్నటువంటి క్యాడర్ లో రోజా భర్త చల్వమణికి పెత్తనం ఎక్కువైపోతుంది. సో ఆయనకి అసలు పార్టీతో ఏం సంబంధం అని చెప్పేసి ఈ నాయకులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు చల్వమణి రాష్ట్రానికి చెందిన వ్యక్తే కాదు, అంతేకాకుండా ఆయన డిసైడ్ చేసినటువంటి వాళ్ళకే పదవులు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ నాయకులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 5 మండలాలకు సంబంధించినటువంటి వైసీపీ ఇన్ఛార్జీల సహకారంతోనే భిక్షతోనే రోజా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని చెప్పేసి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒకప్పుడు అప్పుల్లో ఉన్నటువంటి రోజా ఇప్పుడు 100 కోట్లు సంపాదించారని చెప్పేసి నగర నియోజకవర్గంలో భూ కబ్జాలు, రౌడీజం, ఒక్కొక్క పనికి కమిషన్ల పేరుతోటి రోజా అవినీతి మంత్రిగా మారారని చెప్పేసి వాళ్ళంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వద్దని చెప్పి ముఖ్యమంత్రికి వాళ్ళు లేఖ రాయడమే కాకుండా ముఖ్యమంత్రి ఒకసారి ఆలోచించాలని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ అలా కాకుండా రోజా గారికి సీట్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా నగర నియోజకవర్గంలో ఆమెను ఓడించి తీస్తామని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి నగర నియోజకవర్గంలో రోజు రోజుకి రోజా మీద తీవ్ర వ్యతిరేకత పార్టీలోనే వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.